శ్లోకాన్ని శిల ప్రభుపాదుల వారి యొక్క జ్ఞాన్ని చదివి దాని తర్వాత మన క్లాస్ని ప్రారంభం చేసుకుందాం. ఈరోజు ఎవరు చదువుతారు? జగన్నాథ ప్రభు మీరు చదువుతారా అండి? ఎస్ ప్రభు, అన్మ్యూట్ చేసుకొని చదవండి ప్రభు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్తం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవచ్చత్తుస్తమ శ్లోకే భక్తిర్భవతి వైష్ణవి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ప్రభు మీ ఆడియో కట్ అయిపోతుంది ప్రభు. కరెక్ట్ ఇంటర్నెట్ లేదనుకుంటా. ఒక్కసారి ఇంటర్నెట్ కనెక్షన్ చెక్ చేసుకోండి ప్రభు. ఒక్కసారి ఇంటర్నెట్ కనెక్షన్ చూసుకోండి. కరుణశ్రీ మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. మీరు చదువుతారా మాతాజీ? చదువుతాను మాత ప్రభుజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. త్వం నః సందర్శితో దాత్రా దుస్తరం నిస్థితిదతాం కలిం సత్వహరం పుంసాం కర్ణధారా ఇవాజ్జనం. త్వం మహానుభావుడువైన నిన్ను మేము సందర్శిత కలియుట దాత్ర దైవము వలన దుస్తరం దుర్గమమైన నిస్థితీర్చతాం దాటుటకు అభిలషించువారి కలియుగము సత్వహరం శుభగుణములను నాశనము చేయునది. పుంసాం మానవుని కర్ణధార నావికుని ఇవ వలె అర్ణవం సముద్రము. మానవుల శుభలక్షణములన్నింటినీ హరించినట్టి కలియుగమను దుస్తర సముద్రమును దాటగోరి వారి నావికునిగా పొందగలుగుటకే మేము దైవవశాత్తుగా కలువగలిగితమని భావించుచున్నాము. భాష్యము. కలియుగము మానవులకు అత్యంత ప్రమాదకరమైనది. మానవ జన్మ యొక్క ప్రయోజనము కేవలము ఆత్మానుభవమే అయినను ఈ ప్రమాదకర యుగ ప్రభావమున మనుజుడు మానవ జీవిత లక్ష్యమును సంపూర్ణముగా మరిచిపోచున్నాడు. ఈ యుగమున ఆయు పరిమితి క్రమముగా క్షీణింపగలదు. జనులు క్రమంగా స్మృతిని, భావములను, శక్తిని, శుభలక్షణములన్నింటినీ కోల్పోవగలరు. ఈ యుగము యొక్క దోషములన్నీయును ఈ శ్రీమద్ భాగవతమునందరి ద్వాదశ స్కందమునందు తెలుపబడినది. కనుక జీవితమును ఆత్మానుభవమునికే వినియోగింపగోరు వారికి ఈ యుగము అత్యంత కష్టముగా ఉండును. జనులు ఇంద్రియ భోగమునందే రతులై ఆత్మానుభవ విషయమును సంపూర్ణముగా మరిచియున్నారు. మదమత్తులైన అట్టివారి ఆత్మానుభవము యొక్క అవసరం ఏదియునూ లేదని నిక్కచ్చిగా పలుకుదురు. ఆత్మానుభవ మార్గమునందలి దీర్ఘ ప్రయాణమున ఈ జన్మము ఒక క్షణము వంటిదని తెలియకపోవటే వారట్లు పలుకుటకు కారణము. నేటి విద్యా వ్యవస్థ సమస్తము ఇంద్రియ భోగము కొరకే నిర్ణయింపబడి ఉన్నది. కానీ మేధావంతుడైన వాడు క్షణకాలము ఆలోచించినచో నేటి కాలమున విద్యార్థులందరూ బుద్ధిపూర్వకంగా నామమాత్ర విద్య కొరకై కటేలాలకే పంపబడుచున్నారని ఎరుగగలడు. కనుకనే బుద్ధిమంతులైన వారు ఈ కలియుగ విషయమున అత్యంత సావధానులు కావలసి ఉన్నది. కలియుగమను దుస్తర సముద్రమును వారు దాటవలెనని తలచినచో నైమిషారణ్య ఋషులను అనుసరించి శ్రీ సూత గోస్వామిని గాని లేదా ఆయన ప్రతినిధి అయినటువంటి ఆధ్యాత్మిక గురువును గాని నావకు నానికునిగా స్వీకరింపవలెను. భగవద్గీత లేదా శ్రీమద్ భాగవత రూపమున కృష్ణ కథయే కలియుగమను దుస్తర సముద్రమును దాటుటకు నావయ్య ఉన్నది. బ్రూహి యోగేశ్వరే కృష్ణ బ్రహ్మణ్యే ధర్మవర్మణి స్వాం కాష్టామధునోపేతే ధర్మకం శరణం గతః.
బ్రూహి చెప్పుము. యోగా ఈశ్వరే యోగేశ్వరుడైన కృష్ణ శ్రీకృష్ణుడు బ్రహ్మణ్యే పరతత్వము ధర్మము పర్మని రక్షించువాడు స్వాం తన కాశాం ధామము అధున ఈ సమయమున ఉపేతే వెడలగా ధర్మము కం ఎవరిని శరణం గత ఆశ్రయించెను. పరతత్వమును యోగేశ్వరుడనగు శ్రీకృష్ణ భగవానుడు తన నిజ ధామమును కేగియున్నందున ధర్మ నియమములు ఇప్పుడు ఎవరి శరణమును చేరినవో మాకు తెలియజేయుడు. భాష్యము. వాస్తవమునకు ధర్మ నియమములు శ్రీకృష్ణ భగవానుని చేతనే స్వయంగా నిర్ణయింపబడినవి కనుకనే ధర్మ నియమములు త్రోసిపుచ్చబడినప్పుడు లేదా అడుగంటినప్పుడు వాటిని పునరుద్ధరించుటకు ఆ దేవదేవుడు స్వయంగా అరుదించును. ఈ విషయము భగవద్గీత యందు తెలుపబడినది. ఇచ్చట నైమిసారణ్య ఋషులు అట్టి ధర్మ నియమములను గూర్చి ప్రశ్నించుచున్నారు. వారి ప్రశ్నలకు సమాధానము తరువాత వసకబడినది. శ్రీమద్ భాగవతము దేవదేవుడైన శ్రీకృష్ణుని శబ్దరూపము కనుక ఆధ్యాత్మిక జ్ఞానములకు ధర్మ నియమములకు సంపూర్ణ ప్రాతినిధ్యము వహించుచున్నది. శ్రీమద్ భాగవతము నందలి ఋషుల ప్రశ్నలు అను ప్రథమ స్కందములోని మొదటి అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. ఒక్కసారి 22nd శ్లోకం చదవండి మళ్ళీ ఒకసారి. జస్ట్ శ్లోకం ఇంకా అర్థం. త్వం నః సందర్శితో దాత్రా దుస్తరం నిస్థితిర్ధతాం కలిం సత్వహరం పుంసాం కర్ణధారా ఇవాజ్జనం. మానవుల శుభలక్షణములన్నింటినీ హరించినట్టి కలియుగమను దుస్తర సముద్రమును దాటగోరు వారి నావుకునిగా పొందగలుగుటకే మేము మిమ్ము దైవవశాత్తుగా కలవగలిగితిమని భావించుచున్నాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతు స్వపదాంతికం. వందేహం శ్రీగురుః శ్రీయుతాపదకమలం శ్రీగురో వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా అన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖానితాంశ్చ నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసదీ గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మేము మాట్లాడేది అందరికి వినిపిస్తుందా?
మేము దీనికంటే గట్టిగా మాట్లాడలేము. ఈరోజు ఇలానే కొన్ని రోజులు ఇలానే వినాలి మీరు. ఈరోజు ముందుగా మీరందరూ బాగున్నారు అని ఆశిస్తున్నా. చాలా రోజులైంది చూసి మీ అందరితో మాట్లాడి. అందరూ కూడా మంచి మంచి భక్తుల యొక్క శ్రీవాక్కుల ద్వారా శ్రీమద్ భాగవతాన్ని చక్కగా శ్రవణం చేస్తున్నారు. ఆ భాగవత శ్రవణాన్ని ఆనందిస్తున్నారు అని భావిస్తూ ఉన్నాం. మీ అందరి గురించి ప్రయాగ క్షేత్రంలో మేము ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ప్రార్థన చేశాం భగవంతుడికి మీ అందరి పట్ల ఆ స్వామి యొక్క కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలి అని. చాలాసార్లు ప్రయత్నించాం మేము క్లాస్కి రావడానికి, కానీ మా గొంతు మాట్లాడడానికి సహకరించలేదన్నమాట. అందుకోసమని రాలేకపోయాం. ఈరోజు కూడా ఆ స్థితి లేదు, కానీ చాలా రోజులు అయిపోయింది కదా భక్తుల సేవ చేసి అని ఒక చిన్న ప్రయత్నం చేద్దామని వచ్చాం. ఎంతవరకు సహకరిస్తుందో తెలీదు, కానీ ప్రయత్నం చేద్దాం. 22వ శ్లోకం చాలా కలిగిన శ్లోకం అండి. చేయండి. నైమిషారణ్యంలో ఉండే ఆ ఋషులందరూ కూడా మామూలు వాళ్ళు కాదు. ఒక్కొక్కళ్ళు కూడా తపస్సంపన్నులు, చాలా జ్ఞాన సంపన్నులు. అటువంటి శౌనకాది ఋషులందరూ కూడా, అయ్యా, ఈ యొక్క భౌతికమైన సంసార జీవితం ఒక సముద్రం లాంటిది, దాన్ని దాటాలి అని మేము అనుకుంటున్నప్పుడు శ్రీమద్ భాగవతం అనే ఒక నౌక మనకి దొరికింది. కేవలం నౌక దొరికితే సరిపోదండి. నౌకని నడపటం ఒకటి తెలిస్తే సరిపోదండి. నౌకని ఎవరు నడపాలో, ఎలా నడపాలో తెలిసిన వారు ఉంటే కానీ మనకి ఆ నౌక పని చెయ్యదు. నిన్నే మేము న్యూస్లో చూస్తున్నాం అనమాట. కశ్మీర్లో ఒక స్టేషన్ నుంచి ఒక ట్రైన్ 78 కిలోమీటర్లు డ్రైవర్ లేకుండా కిందికి వచ్చేసిందట. ఎందుకంటే ఆ డ్రైవర్ ఒక స్టేషన్లో ఆపాడట. హ్యాండ్ ఇంజన్ ఆన్ చేసి బయటికి వెళ్ళిపోయాడట ట్రైన్ నుంచి. ఆ ట్రైన్ దానికదే స్టార్ట్ అయిపోయింది. బ్రహ్మాండంగా స్పీడ్లో 78 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఎంతమంది హ్యాపీగా ఆ ట్రైన్లో కూర్చోగలుగుతారు చెయ్యొద్దండి. హరిబోల్ అనంటే మీరేమంటారు? హారబుల్ హారబుల్, మమ్మల్ని దింపేయండి దింపేయండి అని అంటారు. అంతే కదండి. ఎంతమంది హరిబోల్ హరిబోల్, వెరీ గుడ్, డ్రైవర్ లేని ట్రైన్లో వెళ్తున్నాం మనం, వెరీ నైస్ అని అంటారు. అలా అనగలుగుతాం మనం? అనలేమండి. ఎవడో ముందున్నాడు, వాడు నడుపుతున్నాడు అనే కాన్ఫిడెన్స్ తోటే మనం ఆ ట్రైన్లో కూర్చుంది. వాడు సక్రమంగా తీసుకెళ్తాడు అని తెలిస్తేనే మనం అందులో కూర్చుంది. అప్పుడే మనం ప్రశాంతంగా అవునా కదా? మనకి ఈ సంసార సముద్రం ఉన్న ఒక నౌక కూడా దొరికింది, శ్రీమద్ భాగవతం. చాలా సంతోషం అండి. శ్రీమద్ భాగవత పుస్తకాలు మా దగ్గర ఉన్నాయి. మేమే శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేసి దాంట్లో ఉండే సారాంశాన్ని మొత్తం తెలుసుకొని ఈ సంసార సాగరాన్ని దాటుతాము. కాదయ్యా, అదవ్వదు. ఆ భాగవతాన్ని పానం చేయించ
గురువు ఆవశ్యకత కూడా మనకున్నది. ఎవరైతే మహానుభావులు మనకి మంచి ఉపదేశములు చేసి ఆ ఉన్న తత్వాన్ని మనకు అర్థమయ్యేటట్టుగా బోధింప చేయగలిగిన ఉత్తముల యొక్క సాంగత్యంలో ఎప్పుడైతే మనం భాగవతాన్ని వింటామో, ఆచార్య యొక్క శ్రీముఖతః మనం ఎప్పుడైతే భాగవతాన్ని వింటామో, అప్పుడు మనం చక్కగా తరించే ఒక అవకాశాన్ని మనకి భగవంతుడిచ్చినట్టు. భగవంతుడిచ్చినట్టు అని ఎందుకంటున్నామో తెలుసా అండి? ఎందుకంటే ఈ శ్లోకంలో అదే చెప్పుంది. దైవానుగ్రహం చేత మీరు నాకు దొరికారు అని శౌనకాది ఋషులందరూ కూడా సూత గోస్వామిని అంటున్నారండి. బై ద విల్ ప్రావిడెన్స్, దైవ నిర్ణయం చేత ఈరోజు అందరూ కూడా మనందరం కూడా ఈ క్లాస్లో ఇక్కడ కూర్చొని భాగవతం వింటున్నాము అనంటే ఇది మన యొక్క ప్రమేయం వల్ల జరిగిన విషయము అనంటే 100కి 100 అది అబద్ధం అవుతుంది. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నందుకు గల ఏకైక హేతువు భగవంతుడి యొక్క నిర్హేతుక కృపాకటాక్షం మనందరి మీద. ఇది దీనికి సరి అయిన జవాబు అవుతుంది. శ్రీమద్ భాగవత శ్రవణం మన సనాతన ధర్మంలో శ్రవణము అనేది అత్యంత ముఖ్యమైన ప్రాసెస్. ప్రతి నిత్యము కూడా గంట గంటన్నర కంపల్సరీగా మనందరి జీవితంలో అనేది చేయవలసిన అవసరం ఉన్నది. మీకు విషయం చెప్తాను. మొన్న మేము ప్రయాగ కుంభమేళాకి వెళ్ళాం కదా, అక్కడ కొన్ని వందల వేల టెంట్లు వేసుంటాయండి. ఒక్కొక్క గ్రూపుకి ఒక్కొక్క ఏరియా అలొకేట్ చేస్తారనమాట. ప్రతి ఒక్క టెంట్లో శ్రవణ సభ ఉంటుందన్నమాట. ఒక పండాలు ఉంటుంది. అందులో ప్రతిరోజు సాయంకాలం పూట రామాయణ, భాగవతం, భగవద్గీతను కంపల్సరీ సాప్తాహికంగానో నవాహంగానో లేదా నెల రోజుల కల్పవాసంగానో జనాలు వింటూ ఉంటారు. మీరు అసలు కుంభమేళా వెళ్తే అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి? ఇక్కడ ఒక టెంట్ ఉంటుంది, టెంట్ పక్కనే టెంట్ ఉంటుంది. మీరు ఈ టెంట్ ముందుకు వచ్చారనుకోండి, మీకు వినిపిస్తుంది ఆయన రామనామ కీర్తన చేస్తున్నారు. ఇంకొద్దిగా ముందుకెళ్ళారనుకోండి కృష్ణనామ కీర్తన చేస్తారు. ఇంకొద్దిగా ఒక టెంట్ ముందుకెళ్ళి గోవిందనామ కీర్తన చేస్తారు. ఇంకొక గొంతు ముందుకెళ్ళండి మళ్ళీ రామనామ కీర్తన చేస్తారు. ఇంకొక గొంతు ముందుకెళ్ళండి మళ్ళీ గోవిందనామ, ఇంకొక ముందుకెళ్ళండి రామాయణం చెప్తున్నారు. ఇంకొక ముందుకెళ్ళండి భాగవతం చెప్తున్నారు. ఇంకొద్ది ముందుకెళ్ళండి విష్ణు పురాణం చెప్తున్నారు. ఇంకొద్ది ముందుకెళ్ళండి. అలా ప్రతి నిత్యము కూడా ఏదో ఒక సాంస్కృతికమైన ఆధ్యాత్మికమైన ఎలా ఉంటుందంటే అక్కడ జనరల్గా ప్రొద్దునంతా కూడా ఏదో హవనాది కార్యక్రమాలు చేస్తారు. మనం భద్రాచలంలో ఎలా అయితే చేసుకున్నామో అలా ప్రొద్దునంతా కూడా ఏదో ఒక హవనాది కార్యక్రమాలు చేసుకుంటారు. సాయంకాలం పూట 4 గంటలకల్లా వాళ్ళు ప్రవచనాన్ని ప్రారంభం చేస్తారు. 4 నుంచి 7, 7:30 వరకు ప్రవచన కార్యక్రమం చేసుకొని 7:30 నుంచి 9 వరకు ప్రతి పండాల్లో డ్రామా అన్నమాట. ఏ కృష్ణలీలలో, రామలీలనో, మహాభారతం నుంచి ఏదో ఒక లీలనో కంటిన్యూస్గా డ్రామా నడుస్తూనే ఉంటుంది. అది విశేషం అనమాట. అసలు ఈ వేయటం కూడా ఎంత బాగా చేస్తారంటే, అసలు ఎంత బాగా డ్రామా వేస్తారంటే, ఆ కాస్ట్యూమ్స్ కానివ్వండి, ఆ
ఆ పలకటం కానివ్వండి, అసలు ఆ వాయిస్ కానివ్వండి, మధురాతి మధురమైన ఒక ఎక్స్‌పీరియన్స్ ప్రయాగ క్షేత్రంలో మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎంతోమంది ప్రవచనకర్తలండి. వేలాది మంది కూర్చొని నిరంతరం ప్రవచిస్తూనే ఉన్నారు. ప్రవచిస్తూనే ఉన్నారు. అది చాలా విశేషం అన్నమాట. అక్కడ చూడ్డానికి కానీ, వినడానికి కానీ. మీరొకసారి ఆలోచన చేయండి. భద్రాచలంలో మనం ఒక చిన్న ప్రదేశంలో ఒక చిన్న కార్యక్రమం చేస్తేనే భద్రాచలంలో ఉండే హరే కృష్ణ. సారీ. భద్రాచలంలో ఉండే ఆలయ అర్చకులు భద్రాచలం మొత్తం కూడా మీరు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమం యొక్క ప్రభావం కనిపించింది అని అన్నారు. ఇక్కడ ఒక మారుమూల ప్రదేశంలో ఒక చిన్న కార్యక్రమం చేస్తే. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆ కుంభమేళా యొక్క ఆ ప్రదేశంలో 500 ఎకరాలలో లక్షలాది మంది సాధువులు, కోట్లాది మంది భక్తులు, వేలాదిగా భాగవత ప్రవచనాలు, లక్షలాది హరినామ సంకీర్తములు ఎంత ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. సనాతన ధర్మం యొక్క వైభవం ఏమిటి అని తెలుసుకోవాలి అనంటే ఇలాంటి ఉత్సవాలలో పాల్గొంటూ ఉండాలి. అసలు ఎంత గొప్పది, ఎంత విలక్షణమైనది, ఎంత కల్చరల్, ఎంత సాంస్కృతికమైనది, ఎంత ఆధ్యాత్మికమైన తన్మయత్వం. మనకి కుంభమేళాలో 3 అమృత స్నానములుంటాయి. 2 మౌని అమావాస్య, 3 వసంత పంచమి. ఈ వసంత పంచమి అయిపోంగానే అందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు అక్కడి నుంచి, కుంభక్షేత్రం నుంచి. 4వది అన్నిటికంటే ముఖ్యమైనది మాఘ పూర్ణిమ అని అంటారు. ఇప్పుడొస్తుంది 12థ్ ఫిబ్రవరి. మాఘ పూర్ణిమ అయిపోయాక ఇంక అక్కడ ఎవ్వరు ఉండరనమాట. శివరాత్రి వరకు ఉన్నది అని చెప్తారు. కానీ మనకి జనాలేం కనిపించరు అంతగా. వచ్చును. ఈసారి మనకయిపోయింది కానివ్వండి. వచ్చేసారి కుంభమేళా జరిగినప్పుడు మనందరం కలిసి వెళ్ళే ప్రయత్నం చేద్దాం క్షేత్రానికి. అక్కడ స్నానం ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఈసారి కూడా చేశామనుకోండి, మీరందరూ మౌని అమావాస్య స్నానం చేశారనుకోండి, అది వేరే విషయం. రెండోసారి ఇంకా ప్రత్యక్షంగా వెళ్ళడానికి ప్రయత్నం. జనాలలో ఎటువంటి బాధ లేదండి అక్కడ, తెలిసినా మీకు. కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ ఉన్నారు. అయినా సరే ఎవ్వరికి ఏం బాధ లేదు. బ్రహ్మాండంగా పెద్ద పెద్ద లగేజ్ నెత్తిపైన పెట్టుకొని చక్కగా ఆనందంగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎందుకు అనంటే ఆ శ్రద్ధ, ఆ విశ్వాసము భగవంతుడి పట్ల ఈ ధర్మంలో ఆ విధంగా ఉండినది. కేవలం వీళ్ళేదో ఇండియన్స్ అని అనుకోకండి. అన్ని దేశాలకు చెందిన వాళ్ళండి అసలు. ఏ పండాలకి వెళ్ళినా సరే మేము చూసింది ఏంటంటే దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా. మీకో విషయం చెప్తాను.
మొన్న ముంబైలో అందరికి తెలుసుంటుందో లేదో, ముంబై ఫుల్ డే ప్లే అని ఒక కాన్సర్ట్ జరిగింది. తెలుసా మీ అందరూ? విన్నారా? మీరందరూ మంచి వాళ్ళే కానీ మీరు వినుండరు. విన్నవాళ్ళు చెడ్డవాళ్ళు లేదు. అంటే అంత టెక్నికల్‌గా అప్‌డేటెడ్ కాదేమో అని అంటున్నాను అంతే. అయితే ఈ కోల్డ్ ప్లే అనే కాన్సర్ట్ ఒక్కొక్క టికెట్ జనాలు 70,000, 50,000, 1,00,000. మీకో విషయం తెలుసా అండి? అన్నిటికంటే దగ్గర ఉన్న టికెట్ 20,00,000 రూపాయలు. అలాంటివి సుమారుగా 10,000 టికెట్లు ఒక నిమిషం లోపల అమ్ముడుపోయాయట. 10,000 టికెట్లు 20,00,000 రూపాయలవి ఒక నిమిషం, అంటే రిలీజ్ చేసిన ఒక నిమిషం లోపలే అమ్ముడుపోయాయట. వేలాది మంది టికెట్ల కోసం ప్రయత్నం చేసి దొరకక బాధపడి అయోమయ స్థితిలోకి వచ్చి కంగారు పడి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బ్లాక్ మార్కెట్ ద్వారా కొనుక్కొని వెళ్ళిన వాళ్ళు కూడా ఆ షోకున్న. మీరందరూ క్లాస్ అయిపోయాక చూద్దురు కానీ కోల్డ్ ప్లే అంటే ఏంటో ఇప్పుడు చూడకండి. అయితే ఆ కాన్సర్ట్ ఎవరైతే చేయడానికి వచ్చారో వాడి పేరు క్రిస్ మార్టిన్. ముంబైకి ఈ అందరు మూర్ఖులు పర్ఫామ్ చేయడానికి ఆయన వచ్చిన దానికంటే ముందు ఏం చేశాడో తెలుసా అండి? మా రాధా గోపీనాథ్ టెంపుల్కి వచ్చారు ఫస్ట్. ఇస్కాన్ భగవంతుని దర్శనం చేసుకొని భగవంతుడికి ఆరతిచ్చి అక్కడ కీర్తనలో పాల్గొని అక్కడ ఉండే భక్తులకు చెప్పారట, దీనికంటే సుందరమైన మ్యూజిక్ నేను ఇంకొకటి వినలేదు అని అన్నారట. నా బ్యాచ్మేట్, మాతో పాటు బ్రహ్మచారి ఆశ్రమంలోకి వచ్చిన వారు అభయ్ గోపాల్ ప్రభు అని ఉన్నారు. వారు వాయిస్తూ ఉన్నారట. ఆయన ఆయన కీర్తనలో కూర్చున్నప్పుడు ఆయన అన్నారట, నేను దేశ విదేశాల్లో ఒకళ్ళ మ్యూజిషియన్స్ని కలిశాను, కానీ నీ అంత పర్ఫెక్ట్ తాళంలో ఈ ఇన్స్ట్రుమెంట్ని వాయించిన వాడిని నేను ఇప్పటిదాకా చూడలేదు అని, రేపు ప్రొద్దున ప్రోగ్రామ్కి తప్పకుండా రావాలి అని ఆయన పిలిచి ఆయనను కూడా 20,00,000 రూపాయల టికెట్లో కూర్చోబెట్టాడట ప్రోగ్రామ్. తర్వాత మీరు చూడండి, సుధీర్తో చేసిన ఇంటర్వ్యూలో నేను ఈ విషయం గురించి ప్రస్తావన చేశాను. ఆ కాన్సర్ట్ స్టార్ట్ చేయడానికి మూర్ఖులందరూ కూడా లక్షల రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని అక్కడికి వెళ్తే ఆయనేమో స్టార్ట్ చేసింది హరే కృష్ణ అని స్టార్ట్ చేశారు. దాని తర్వాత ప్రోగ్రామ్ చెప్పారట, యాక్చువల్గా నేను మొత్తం మంత్రం పాడాలనుకున్నాను, అభయ్ గోపాల్ ప్రభు వీళ్ళందరితో చెప్తున్నారట బ్రహ్మచారులతో, కానీ నేను మొత్తం మంత్రం కరెక్ట్ ట్యూన్లో పాడతానో లేనో అనే భయంతో నేను అది పాడలేకపోయాను, కానీ హరే కృష్ణ అని స్టార్ట్ చేశాను అని ఆ వీడియో నేను సుధీర్ ఇంటర్వ్యూలో చెప్పాను ఈ విషయం గురించి. భయంకరమైన విషయం చెప్పనా అండి మీకు? ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూవర్ ఈ ముంబైలో ఉండే వాళ్ళందరిని అడుగుతున్నారు, మీకు మహాకుంభ ఎక్కడుందో తెలుసా అని అంటే, తెలియదు ఎక్కడవుతుందో ఏంటో. కానీ మీకు కోల్డ్ ప్లే కాన్సర్ట్ ఎక్కడవుతుందో తెలుసా అంటే, తెలుసు, డివై పాటిల్ స్టేడియం అని అంటారు. వాళ్ళని అడుగుతారు, మీరు కుంభకి వెళ్తారా కోల్డ్ ప్లేకి వెళ్తారా అంటే, కోల్డ్ ప్లేకి వెళ్తాం, కుంభలో ఏముంది అది ఇది అని అంటున్నారు. వీళ్ళందరికీ వాతలు పెట్టినట్టుగా ఎవరైతే క్రిస్ మార్టిన్ వచ్చాడో ఆయన వెళ్ళి కుంభలో స్నానం చేసి వచ్చాడనమాట. ఈ మూర్ఖులందరూ కూడా ఆయనకి లక్షల రూపాయలు ఇస్తే ఆయన వెళ్ళి మంచిగా కుంభమేళాలో స్నానం చేసి రాధాకృష్ణుల ముందు ఆరతి చేసి హరే కృష్ణ మహామంత్రంతో ప్రారంభం చేసి, అంటే
ఈ ఒక్క కేవలం ఈ ప్రోగ్రాం వల్ల భారతీయులు ఎంతో వాళ్ళ ముందు పెట్టినట్టుగా అనిపించింది నాకైతే. ఇంకా ఇంకా ఏ అవమానం కూడా మనకి అవసరం లేదు అని అనిపించింది. పాశ్చాత్య దేశీయులు మన ధర్మం యొక్క వైభవాన్ని ఎంతగా అర్థం చేసుకుంటున్నారు, మనం ఎంత మన ధర్మాన్ని పోగొట్టుకుంటున్నాం. ముఖ్యంగా ఈ దేశ యువత ఎక్కడికి వెళ్తుంది? సరే, యువత గురించి పక్కన పెట్టండి, పెద్దవాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అసలు? 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటినాక కూడా ఇంకా వెంపర్లాట భౌతికమైన సుఖాల పట్ల. దేనికోసం భౌతికమైన సుఖం మనకి? ఆ భౌతికమైన సుఖాలు మనకి ఏమిస్తున్నాయి? ఈ సంసారం అనే సాగరంలో మనం ఉన్నాము. ప్లవం సుకల్పనధారం. మానవ జీవితం అనేది మామూలు. ఇందులో కానీ మనం తరింపజేసుకోకపోతే మళ్ళీ ఇంకొక అవకాశం మనకి రాదు. అటువంటి దేనికోసం ప్రయత్నం చేస్తున్నాము? అరే, ఇంత మంచి ఒక అవకాశం మనకి భాగవత శ్రవణం ద్వారా మనకి లభించింది కదా. ఇంత మంచి మంచి భాగవతోత్తముల యొక్క సాంగత్యం మనకి లభిస్తూ ఉన్నది కదా. ఒక్కొక్క భక్తుడు నాకు, నేను రాలేకపోయినా సరే మాకు చాలామంది డివోటీస్ చెప్తూ ఉన్నారనమాట, ఎంత బాగా చెప్పారు, పావనేశ్వర ప్రభు ఎంత బాగా చెప్పారు, ప్రేమనర్తన్ ప్రభు ఎంత బాగా చెప్పారు. మేము కూడా మధ్య మధ్యలో వస్తూ వింటూ ఉంటామండి, మీకు తెలియకపోవచ్చు. కానీ మీరేమంటున్నారు, ఏం చెప్తున్నారు, ప్రభుజీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము కూడా శ్రవణం చేస్తాం మాకు సమయం ఉన్నప్పుడు. మాకు చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. ఎంత చక్కటి అర్థములు మనకి ఉపదేశం చేస్తున్నారు. భాగవతం కేవలం వినటం ఏంటి అని అంటే, నేను ఇంకా ఎన్ని కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను, నేను ఇంకా ఎన్ని మంచి విషయాలు తెలుసుకుంటున్నాను, నాకు ఇంకా ఎంత జ్ఞానం పెరుగుతుంది అన్న దానికోసం మనం భాగవతం వినట్లేదండి. భాగవతం వింటూ ఈరోజు మొట్టమొదటి అధ్యాయం శ్రీమద్ భాగవత మహాపురాణంలో మనం పూర్తి చేశాం. ఎంత భాగవతాన్ని మనం వింటున్నాము, అది మనకి ఒంటికి పట్టిందా అన్న దాన్ని అంటే, ఎంత మనకి మన ఆచార్యుల పట్ల, గురువుల పట్ల గౌరవం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది అనేదే మనకి ఎంత మనం భాగవతం శ్రవణం చేశాము అన్న ఉండే ఒక లక్షణం. ప్రతి శ్లోకము భాగవత అధ్యయన తర్వాత మనకి శరణాగతి పెరగాలి, మన నమ్మకం పెరగాలి, మన నిష్ఠ పెరగాలి, మన ఆధ్యాత్మిక సాధనలో ఉండే దృఢ సంకల్పం పెరగాలి. ఈ రోజు నుంచి భగవంతుడి యొక్క దయ ఉంటే శ్రీ చైతన్య చరితామృతం మనం సాయంకాలం పూట ప్రారంభం చేసుకోబోతున్నాం. మీ అందరికీ ఒక విషయం చెప్తాను, ఎంతమందికి కృష్ణుడి యొక్క మనసు ఏమిటి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు? ఎంతమందికి కృష్ణుడి యొక్క మనస్సు అర్థం చేసుకోవాలి మేము అని అనుకుంటున్నారు? ఇప్పుడు చూడండి, మనకు ఒక పెద్ద నానుడు ఉందండి, జనాలు ఏం చేసినా సరే చిట్ట చివరికి ఏమంటారండి, నా మనసు ఏంటో అర్థం చేసుకొని ఆ ప్రకారంగా చెయ్యి అని అంటారు. అవునా కదా? ప్రపంచంలో ఎంత ఇంప్రెస్ చేయడానికి ఎవరిని ప్రయత్నం చేసినా సరే మనస్సు 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 అని అంటారు. మనం కూడా కృష్ణుడి యొక్క భక్తి చేయాలి అని అనుకుంటున్నాం కదా, కృష్ణుడిని ప్రేమించాలి అని అనుకుంటున్నాం కదా, మరి కృష్ణుడి యొక్క మనసు అర్థం చేసుకోవడం అన్నిటికంటే ముఖ్యమైన విషయం కదండి.
కాబట్టి ఆ కృష్ణ మనస్సుని అర్థం చేసుకునే, అసలు ఆ కృష్ణుడి యొక్క మనస్సంటే ఏమిటో తెలుసుకునే ఒక ప్రయత్నం మనం ఈ రోజు నుంచి ప్రారంభం చేయబోతున్నాం. ఈరోజు సాయంకాలం నుంచి మనకి యూట్యూబ్లో శ్రీ చైతన్య చరితామృతం ప్రారంభం అవుతుంది. ఆ శ్రీ చైతన్య చరితామృతాన్ని మనందరం కానీ రామనవమి అయ్యేంత వరకు మనకి శ్రీ చైతన్య చరితామృతం నడుస్తూ ఉంటుంది. ఈ శ్రీ చైతన్య చరితామృతాన్ని కానీ మీరు ఒక్కసారి శ్రవణం చేశారా, మీ మనసులో మన సాంప్రదాయం పట్ల, కృష్ణుడి పట్ల, గురువుల పట్ల, భక్తుల పట్ల, రాధారాణి పట్ల ఇప్పుడు మనకుండే నిష్ఠ, ప్రేమ, అనుభూతి, అనుభవం ఒక 10 లక్షల ఇంతలు పెరుగుతాయి. ఎంతమందికి కావాలి మాకుండే నిష్ఠ ఇంత దృఢం అవ్వాలి అని? ఒకటి కాదు, రెండు కాదు, 10 లక్షలింతలు పెరుగుతాయి. కాబట్టి ఎవరికైతే ఆ ఇచ్ఛ ఉన్నదో తప్పక ఈరోజు సాయంత్రం నుంచి ప్రారంభమయ్యే శ్రీ చైతన్య చరితామృతాన్ని తప్పక శ్రవణం చేయండి. కృష్ణుడి యొక్క మనసేంటో, మన ఆచార్య పరంపర విశేషమేమిటో, మన యొక్క శ్రీ చైతన్య మహాప్రభు యొక్క జీవిత వృత్తాంతం ఏమిటో, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇంకొక అద్భుతమైన విషయం చెప్తానండి మీకు. 23వ శ్లోకంలో కృష్ణుడు అవతార పరిసమాప్తి చేశాక ధర్మము ఎవరిని ఆశ్రయించింది ఏంటో తెలుసా అండి? మన శాస్త్రాలు చెప్పేది ధర్మం ఎక్కడుంటుంది అని అంటే, ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మము భగవంతుడి దగ్గరే ఉంటుంది. భగవంతుడు చెప్పినదే ధర్మము. అరే మరి కృష్ణుడు అవతార పరిసమాప్తి చేశాక ధర్మం ఎక్కడికి వెళ్ళింది అనే ప్రశ్నకి సమాధానం ఏమిటో తెలుసా అండి? కృష్ణ అవతార పరిసమాప్తి జరిగాక ధర్మము శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని ఆశ్రయించింది. మీరు ప్రతిరోజు ప్రొద్దున పూట చేసే ఈ అధ్యయనంలో తెలుసుకుంటుంది ఏంటి అని అంటే, ప్రతి ఒక్క అధ్యాయము మీరు వింటూ ఉన్నారు, ప్రతి ఒక్క శ్లోకాన్ని మీరు అర్థసహితంగా శ్రవణం చేస్తున్నారు, ప్రతి ఒక్క స్కందాన్ని మీరు మనసు లోపల పెట్టుకుంటున్నారు. అంటే ఏం లేదండి, మీరు చేస్తున్న పని ఏంటో తెలుసా అండి? హృదయంలో కృష్ణుడి యొక్క బొటనవేలు నుంచి స్టార్ట్ చేస్తున్నారన్నమాట. మీ హృదయంలో ఒక్కొక్క మీరు వింటూ ఉంటూ ఆయన యొక్క ముద్ర ప్రారంభమైపోతూ ఉంది. ఇప్పుడు మొట్టమొదటి స్కందంలో మొట్టమొదటి అధ్యాయం పూర్తి చేశారు అని అంటే, వీళ్ళకుండే ఒక గోరు హృదయం లోపల గించబడింది అనమాట. పూర్తి శ్రీమద్ భాగవతం అయిపోయే మీరు కానీ ఇలానే శ్రద్ధగా నిష్టగా శ్రవణం చేశారు అని అంటే, మీ హృదయంలో సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క పూర్తి శ్యామసుందర స్వరూపము హృదయంలో లిఖించబడుతుంది. శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని ఇన్న ఆ భక్తుల యొక్క హృదయంలో కృష్ణుడు బంధింపబడతాడు. అది విశేషం.
అటువంటి శ్రీమద్ భాగవత మహాపురాణంలో మనం మొట్టమొదటి అధ్యాయాన్ని పూర్తి చేశాం. ఈరోజు 2 శ్లోకాలు చూసాం మనం. సంసార సాగరంలో ఉండే మనందరం కూడా ఆశ్రయించవలసిన వారెవరు అనంటే, ఎవరైతే భాగవతం అనే ఈ నౌకను చాలా ఎక్స్‌పర్ట్‌గా మనకి అందించి, మనల్ని ఈ సంసార సాగరం నుంచి దాటించే వ్యక్తులు. వారిని మనం ఆశ్రయించి, వారికి శరణాగతి చేసి, ఆచార్య యొక్క కృపతో, గురువు యొక్క కృపతో మనందరం కూడా ముందుకెళ్తూ ఉన్నాం. ముందుకెళ్ళాలి. 6వది ఒక ప్రశ్న. 23వ శ్లోకంలో మనం చూసింది. కృష్ణుడు అవతార పరిసమాప్తి జరిసినప్పుడు ధర్మం ఎవరిని ఆశ్రయించింది? ఈ కలియుగంలో అండి, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళటము అనేది సులభమైన విషయం కాదండి. ఎన్నో ఆటంకాలొస్తాయి. ఏమేమి ఆటంకాలొస్తాయో తెలుసా అండి? మొట్టమొదటి ఆటంకం, మనం భక్తి ప్రారంభం చేయంగానే వచ్చేది మన సొంత కుటుంబ సభ్యుల ద్వారా. అత్యంత ఇష్టం ఉంటారో వాళ్ళ ద్వారా మొట్టమొదటి ఆటంకం మన ముందుకొస్తది. ఎలా? భార్యకి భర్త ద్వారా, భర్తకి భార్య ద్వారా, తల్లిదండ్రులకి పిల్లల ద్వారా, పిల్లలకి తల్లిదండ్రుల ద్వారా, కోడలికి అత్తామామల ద్వారా, అల్లుడికి కూడా అత్తామామల ద్వారా. అయ్యో! అల్లుడు ఎక్కువ భక్తి చేసేస్తున్నాడు, ఏం చేస్తాడో ఏమో, సంసారాన్ని చూసుకుంటాడో, సన్యాసం తీసుకుంటాడో అని బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. తెలుసునా మీకు? తర్వాత కుటుంబ సభ్యులు అయిపోంగానే నెక్స్ట్ మనకి భక్తి జీవితంలో ఆపద మన చుట్టుపక్కల ఉండే వాళ్ళ ద్వారా వస్తుంది. అందరూ అంటారు సడన్‌గా, "ఏంటో ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళో మాకు తెలీదా అండి, ఇప్పుడు ఏదో నాటకాలేస్తున్నారు." లేదా, "ఇవి ఎన్నో రోజులు ఉండదు. ఇంతకుముందు ఎన్నో పట్టుకున్నారు, వదిలేశారు. ఇది కూడా అలానే పట్టుకుంటారు, వదిలేస్తారు." లేదా జనాలొచ్చి మీ దగ్గరికి, "వాళ్ళు అలా పట్టుకున్నారట, వాళ్ళకి అలా అయిపోయిందట, వీళ్ళు ఇలా పట్టుకున్నారట, వీళ్ళకి ఇలా అయిపోయిందట" అని మీకు చెప్పడాలు. లేదా కొంతమంది మనతోటి కావలసుకొని దూరంగా ఉండటం, ఇలాంటి ఆపదలు వస్తూ ఉంటాయండి. మనస్సు, కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వాళ్ళు, 4వది సమాజం. సమాజం కూడా కించపరుస్తూ ఉంటుంది కొన్ని సార్లు. సమాజం కూడా ఆక్షేపణ చేస్తూ ఉంటుంది కొన్ని సార్లు. దాని తర్వాత సమాజం అయిపోయాక నెక్స్ట్ మనకి ఆపద కలిగించేదేమిటి అనంటే దుస్సాంగత్యం. ఇవన్నీ కూడా వాటంతట అవే మన దగ్గరకొచ్చేవి. కానీ దుస్సాంగత్యం ఏంటో తెలుసా అండి? మనం ఎళ్ళి కోరి తెచ్చుకుంటాం. ఈ 3 ఎకెత్తు అయితే, మనం కోరి తెచ్చుకున్న దుష్ట సాంగత్యం ఒక ఎత్తు. సరే అండి, ఇవి కూడా పోయాయి అనంటే, ఎన్నో అక్కర్లేని ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవటం వల్ల మన మనసులోకొచ్చే ప్రశ్నలు దుస్సాంగత్యం కంటే చాలా ప్రమాదకరమైనదండి. ఈరోజు ఇంటర్నెట్ వచ్చేసరికి ఏమైపోయిందో తెలుసా అండి? అర్హతకు మించి ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలి అనే ఒక ప్రయత్నంలో ఒక భక్తుడు
తన యొక్క స్వరూపాన్నే మర్చిపోతూ ఉన్నారు. అది కూడా తెలుసుకోవాలి, ఇది కూడా తెలుసుకోవాలి, అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళేం చెప్తున్నారు, వాళ్ళేం చెప్తున్నారు అనే చేసే ఒక ప్రయత్నంలో మనం వైష్ణవ అవైష్ణవ తేడాని మర్చిపోయి, భక్త భక్త తేడాన్ని మర్చిపోయి, ఏది పడితే దాన్ని వినేస్తూ చూస్తూ తెలుసుకుంటూ మనము ఒక ఎసెన్స్నే పోగొట్టేసుకుంటూ ఉన్నాం అనమాట. అది మంచిది కాదు. ఎన్నో ఆబ్స్టికల్స్ వస్తూ ఉంటాయి. జపం చేస్తూ ఉంటాం మనం. అరే ఇన్ని రోజులు చేస్తున్నాం కదా, ఏం అవ్వలేదు అనే ఒక భావన కూడా కొన్ని కొన్నిసార్లు మనసులోకి రావచ్చు. వీటన్నిటిని పక్కన పెట్టాలండి. నాకేం జరుగుతుంది, నేనెంత అడ్వాన్స్ అయ్యాను, నేనెంత తరుస్తాను, నేను గోలోకానికి వెళ్తానా లేదా, ఇవన్నీ మనం పట్టించుకోవాల్సిన విషయం కాదండి. ఇది మన గురువు శ్రీల ప్రభుపాదుల వారు పట్టించుకోవాల్సిన విషయం. మన విషయం ఏమిటి అనంటే, మనం చేస్తున్న సాధన సక్రమంగా ఉందా లేదా, మనం నిష్ఠతో వింటున్నామా లేదా, మనం శ్రద్ధగా సేవ చేస్తున్నామా లేదా, ఇది విషయం. ఒక ఎంప్లాయీ ప్రతిరోజు నాకు శాలరీ వస్తుందా లేదా, వస్తుందా లేదా, వస్తుందా లేదా అని కంగారు పడ్డాడనుకోండి, ఆ కంగారు దేనికి ఉపయోగం చెప్పండి? ప్రతిరోజు వెళ్ళి సీఈఓని, ఏయ్ నువ్వు శాలరీ ఇస్తావా లేదా చెప్పు, అసలు నీ బ్యాంక్లో డబ్బులు ఉన్నాయా లేదా చెప్పు, అసలు నా నా బ్యాంక్ డీటెయిల్స్ తెలుసా లేదా చెప్పు, నువ్వు ట్రాన్స్ఫర్ చేసావా లేదా చెప్పు, ఇంకింతమందికి నువ్వు ఇంతకుముందు ఇచ్చినవి చూపించు నాకు అని అంటే వాడు ఏమంటాడు, నువ్వు ఫస్ట్ రిజైన్ చేసి వెళ్ళిపోరా ఇక్కడ నుంచి అని అంట. అవునా కాదా? ఎంప్లాయీ వర్క్ ఏంటండి? ఇచ్చిన పనిని సక్రమంగా చేస్తున్నానా లేదా, మనము మన సాధన సక్రమంగా ఉందా లేదా, అంతే. దాని తర్వాత ఆ భగవత్ కృప, ఆ భగవత్ విభూతి, ఆ భగవత్ చింతన, ఇవన్నీ కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల లభిస్తాయి. దాంట్లో ఎటువంటి డౌట్ మనకి అవసరమే లేదు. ఇది విశేషం మనకి. రేపటి రోజున మనం కలిసినప్పుడు ఒక్కసారి మొట్టమొదటి అధ్యాయం మొత్తం కూడా మళ్ళీ ఒకసారి మనం రివిజన్ చేద్దాం. మేము 1వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు ఒకసారి అన్నిటినీ మళ్ళీ ఒకసారి మీకు రివిజన్ చేసినట్టుగా ఇలా చేద్దాం మనం. ఒక అధ్యాయం పూర్తి చేసుకున్నాక ఒకసారి ఆ అధ్యాయం మొత్తం కూడా రివిజన్ చేద్దాం. రివిజన్ చేస్తే ఏమవుతుంది అని అంటే, అటు ఇటు మర్చిపోయిన విషయాలన్నీ కూడా మళ్ళీ మనకు ఒక్కసారి గుర్తొస్తాయి అన్నమాట. అలా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు సాయంకాలం నుంచి మనకి శ్రీ చైతన్య చరితామృతం ప్రారంభమవుతుంది. ఆ శ్రీ చైతన్య చరితామృతాన్ని చక్కగా అందరూ కూడా సాయంకాలం 7:30 కల్లా మనకి యూట్యూబ్ లైవ్లో అందరం చేరి ఆ శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క సిద్ధాంతాన్ని, పరమ పవిత్రమైన ఏకాదశి రోజు మీరు చూడండి, ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా అండి? మీకు విషయం చెప్తాను. మనము ఏ శాస్త్ర చర్చ ప్రారంభం చేసుకున్నా సరే, అన్ని ముఖ్యమైన గ్రంథములు మనం చెప్పుకునే ప్రారంభం చేసిన రోజులన్నీ కూడా ఏకాదశిలే అండి. చాలా మటుకు రామాయణం చెప్పుకున్నప్పుడు ఏకాదశి, భాగవతం చెప్పుకున్నప్పుడు ఏకాదశి, భగవద్గీత చెప్పుకున్నప్పుడు ఏకాదశి, సప్తాహాలు చెప్పుకున్నప్పుడు ఏకాదశి, భారతం చెప్పుకున్నప్పుడు ఏకాదశి, మళ్ళీ మనం శ్రీ చైతన్య చరితామృతం ప్రారంభం చేస్తున్నాం, మళ్ళీ ఏకాదశి. చాలా విశేషం. ఇదేదో అనుకొని ప్లాన్ చేసింది కాదండి. మేమేదో డేట్లు చూసి మా వల్ల చెప్పేసుకుంటే, దాని తర్వాత చూస్తే ఈరోజు అది కూడా మామూలు ఏకాదశి కాదు, భీష్మ ఏకాదశి అని అంటారు.
శాస్త్ర ప్రకారంగా భైమీ ఏకాదశి అని అంటారు. భీష్మ అష్టమి మొన్న మనం జరుపుకున్నాం. భీష్మాచార్యులు శరీరాన్ని విడిచిపెట్టిన రోజు భీష్మాష్టమి. ఆ రోజు భీష్ముడి యొక్క అద్భుతమైన చరిత్ర మనకి ఇప్పుడు ముందు ముందు భాగవతంలో మనం వినబోతున్నాం. పాసింగ్ అవే ఆఫ్ భీష్మ. చాలా విశేషం భీష్మాచార్యుల యొక్క చరిత్ర. అటువంటి భీష్మాష్టమి జరుపుకున్నాం, రథ సప్తమి జరుపుకున్నాం, వసంత పంచమి జరుపుకున్నాం. చాలా విశేషమైన ఉత్సవం. మనకి 10వ తారీఖున నిత్యానంద త్రయోదశి మనకి రాబోతూ ఉన్నది. నిత్యానంద ప్రభు యొక్క ఆవిర్భావ దినోత్సవం, నిత్యానంద త్రయోదశి చాలా మనకి విశేషమైన ఉత్సవం ఉంది. తెలిసినా మీకు ఎవరికైనా? రేపు ద్వాదశి, రేపు వరాహ ద్వాదశి, రేపు వరాహస్వామి ఆవిర్భవించిన రోజు. అటువంటి వరాహ ద్వాదశి రోజు ఉపవాసం చెయ్యం కదండి. కాబట్టి రేపు జరిగే ద్వాదశి ఉపవాసము ఈరోజే మనము చేస్తామన్నమాట. ఎలా చేస్తాము అనంటే, ఈరోజు మధ్యాహ్నం ఉపవాసం ఉంటాం. రేపటి మధ్యాహ్నాన్ని ఏకాదశి ప్రసరిస్తాం అన్నమాట. రేపు ద్వాదశి వరాహస్వామి వారు ఆవిర్భవించిన రోజు. రేపు కొద్దిగా మనం వరాహ ఆవిర్భావ విశేషాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భాగవత అంతర్గతంగా కూడా మన వైష్ణవి గ్రూప్లో, అలానే జపా గ్రూప్లో వరాహ వృత్తాంతాన్ని కూడా పంపించడానికి మన ఆర్గనైజర్స్ సిద్ధం చేస్తారు. దాని తర్వాత కొన్ని ముఖ్యమైన అనౌన్స్మెంట్స్ ఏమిటి అనంటే, ఒకటైతే చైతన్య చరితామృతం ఈ రోజు నుంచి, రేపు వరాహ 10వ తారీఖున నిత్యానంద త్రయోదశి. మనకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అనంటే, పరమ పూజ్య భక్తి ప్రేమ స్వామి మహారాజ్ వచ్చే నెల 7, 6, 7, 8 మార్చ్ ఈ 3 రోజులు ఇస్కాన్ ఆదిలాబాద్కి రాబోతూ ఉన్నారన్నమాట. వారు అక్కడ 4 ప్రవచనాలు చేయబోతూ ఉన్నారు. అక్కడ వారు, మేము, ప్రేమ్ నర్తన్ వీరందరూ అక్కడ ఒక 3 రోజులు సాధు ఉత్సవాన్ని అక్కడ చేస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి భక్తులు ఎవరైనా రావాలి అని అనుకుంటే కూడా తప్పకుండా రావచ్చును. అక్కడ స్వామివారి యొక్క ప్రత్యక్ష సాంగత్యాన్ని పొందవచ్చును. భక్తి ప్రేమ స్వామి మహారాజ్ వస్తున్నారు. వారి దీక్షా గురువులు కూడా మనకి భక్తులు ఎవరైతే నిష్టగా 16 మాలలు జపం చేస్తున్నారో వాళ్ళందరికీ చక్కగా అక్కడికి రాగలిగితే, స్వామివారి యొక్క సాంగత్యాన్ని పొందగలిగితే, వారి యొక్క ఆశీర్వచనాలు పొందగలిగితే చాలా మంచిగా మన భక్తి జీవితం ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది. చాలా చక్కగా వైభవంగా 6th, 7th, 8th మార్చ్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మధ్యాహ్నం వరకు వారు ఉంటారు అక్కడ. 3 రోజులు సాధు సంఘ ఉత్సవాన్ని అక్కడ మనం చేసుకుంటూ ఉన్నాం. అందరికీ ఆహ్వానం. ఇది ఈరోజు విశేషాలు. మళ్ళీ రేపు మనం ఒక్కసారి రేపు క్లాస్ అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ చాప్టర్ మొత్తం ఓవర్వ్యూ, అలానే వరాహస్వామి వారి యొక్క వృత్తాంతం, ఈ రెండింటినీ ఒకసారి మనం ఉందామన్నమాట. దాని తర్వాత ఈరోజు నా వాయిస్ మీ అందరికి వినిపించిందా? అసలు క్లియర్గా వినిపించిందా? ఏం డిస్టర్బెన్స్ కాలేదు కదా?
సరే, సంతోషం. ఈరోజు సాయంత్రం కూడా ఇలానే మాట్లాడతాం. మెల్లగా మాట్లాడతాం. మా లోపల మేమే మాట్లాడుకుంటున్నాం అనమాట. కానీ వినిపిస్తుందా లేదా అని ప్రశ్న. సరే, ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే హ్యాండ్ రేస్ చేయండి. జయ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. మీ ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలని ఆ రాధాకృష్ణుని శ్యామ్ సుందర్ని ప్రార్థిస్తున్నాను ప్రభుజీ. మీ వాయిస్ చాలా మారిపోయింది ప్రభుజీ, కానీ అయినా కానీ మాకు అందరి కోసం ఎంత బాగా చెప్పారు ప్రభుజీ. ఈ మనం ఆధ్యాత్మికం కలియుగంలో ఆధ్యాత్మికంలో రావటంలో దుస్సంగాత్యం కానీ పక్కన వాటి వల్ల కానీ మనం మారకుండా ఉండాలని కోరుకుంటున్నాం ప్రభుజీ. చాలా బాగా చెప్పారు. మీతో మాట్లాడాలనే చేశాం ప్రభుజీ. మీ ఆరోగ్యం బాగుండాలని ఎల్లవేళ ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా సంతోషం. మా ఆరోగ్యం ఇంకెంతో పాడవలసి ఉండింది, కానీ భక్తుల యొక్క ప్రార్థన వల్ల బాగా మాట్లాడగలుగుతున్నాము అని మేము భావిస్తున్నాం. చాలా సంతోషం. మీ అందరి యొక్క ప్రార్థనలు, మీ అందరి యొక్క ఆశీర్వాదాల వల్ల చాలా సంతోషం. జగన్నాథ ప్రభు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణామం. ఈరోజు మీకు భాగవతం చదివే అవకాశాన్ని మీరు ఇచ్చారు, కానీ ఇంటర్నెట్ బాగోలేదు అని కారణంగా కొంచెం చదవలేకపోయాను. పర్వాలేదు ప్రభు, మళ్ళీ ఒకసారి ఇంటర్నెట్ కరెక్ట్ చేసుకోండి. అది మళ్ళీ బాగానే, అంటే వాయిస్ నేను పక్కన మా వాళ్ళు పెడుతున్నారు, వాయిస్ అయితే క్లియర్గా వస్తున్నది. బహుశా మరి ఎందుకో ప్రాబ్లం వచ్చిందేమో ఆ టైంలో. అది ఎనీవే, చాలా సంతోషం ప్రభు, మీరు నాకు అవకాశం ఇచ్చిన మొదటి 3 బాగా ఓం నమో భగవతే వాసుదేవ చదివిన భాగ్యం కూడా నాకు కలిగింది. చాలా సంతోషము. తర్వాత మీరు కుంభమేళా గురించి మంచి విశేషాలు, మేము రాలేకపోయినా వచ్చే మానసికంగా అక్కడికి ఉన్నట్టు ఫీల్ అయ్యేంత మంచి విషయాలు మాకు మీ ఎక్స్పీరియన్సెస్ అవి కూడా చెప్పారు. చాలా మిస్ అయ్యామేమో అనిపిస్తున్నది, కానీ మరి మరి అంత జనంలో రాలేమేమో అని అపనమ్మకంతోనే మేము వెంచర్ చేయలేకపోయాము. చాలా చాలా ధన్యవాదాలు ప్రభు. అలాగే అరే, చాలా ధన్యవాదాలు. యాక్చువల్గా చాలా రష్ ఉండాలంటే చాలా సేపు పర్వాలేదు. మళ్ళీ మళ్ళీ మనం మంచి ఆపర్చునిటీస్ వస్తూ జైన్లో జరుగుతుంది 2028వ సంవత్సరంలో. అప్పుడు అక్కడ సేవించుకుందరు కానీ. మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. బాగున్నారా ప్రభుజీ? వీడియో ఆన్ అవడం లేదు మరి ఇంకా. ప్రణామాలు. మీరెలా ఉన్నారు చాలా రోజుల తర్వాత? ఎస్ ప్రభుజీ, కానీ మాట్లాడడం లేదు కానీ వింటూ ఉన్నాను మీవి. మనం మీరు కుంభమేళాకి వెళ్ళి అక్కడ గంగామాత దర్శనం మా అందరికి ఇప్పించారు. అవేళ చాలా ఆనందం అనిపించింది మాకు. పొద్దున్నే లైవ్ లో చూశాను, జూమ్ మీటింగ్ లోనే. చాలా చాలా హ్యాపీ అనిపించింది ప్రభుజీ నిజంగా. వచ్చిన తర్వాత అదే కొంచెం మీ హెల్త్ అప్సెట్ అయిందని మీరు క్లాస్ కి రాలేదు అన్నారు. ఇప్పుడు ఎలా ఉంది ప్రభుజీ మీ ఆరోగ్యం? భగవంతుడి దయ నడుస్తుంది మంచిగా. భక్తుల యొక్క ప్రార్థన వల్ల బెటర్ ఎస్ అవుతుంది. ప్రభుజీ. చాలా చాలా సంతోషం ప్రభుజీ. భాగవతం మళ్ళీ మొదలు పెట్టారు. అప్పుడు మేము సాయంత్రం జూమ్ మీటింగ్ లో విన్నాము. ఇప్పుడు మళ్ళీ తిరిగి మళ్ళీ రీస్టార్ట్ అయింది. పాయింట్స్ మళ్ళీ నేను నోట్ చేసుకుంటున్నాను. అండ్ వచ్చే ప్రభుజీలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ అనమాట. లైక్ స్వీట్ షాప్ లో ఉన్నట్టు ఒకరు జిలేబీ, ఒకరు జాంగ్రీ, ఒకరు మైసూర్ పాక్ అన్నట్టు చెప్తున్నారు. నిజంగా చాలా చాలా బాగుంది ప్రభుజీ భాగవతం. నాకు చాలా ఆనందం అనిపించింది మళ్ళీ వినగలుగుతున్నందుకు. చాలా చాలా సంతోషం ప్రభుజీ. ఈ రోజు మళ్ళీ ఇలా మీతో మాట్లాడుతున్నాం చాలా రోజుల తర్వాత. వెరీ హ్యాపీ. అండ్ ఇవాళ నా పుట్టినరోజు ప్రభుజీ, మీ బ్లెస్సింగ్స్ కావాలి కృష్ణ భక్తుల ముందు. హరే కృష్ణ. వెరీ హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే మాతాజీ. మీకోసం అందరు కూడా ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్తారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఒక్కటే కోరిక ప్రభుజీ, మీరు ఇలాగే మమ్మల్ని చేయి పట్టుకుని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి కృష్ణ భక్తులు. అంతే ప్రభుజీ, ఇంకేం లేదు.
తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ మాట్లాడే చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. కొత్త డివోటీస్ ఎవరైనా ఉంటే మాట్లాడదాం మనం. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో మా పాత వాళ్ళు ఎలవ్ చేయరు మిమ్మల్ని మాట్లాడించడానికి, కానీ మీరు పక్కన న్యూ కమర్స్ అని పెట్టుకోండి. అప్పుడు మీకు అన్మ్యూట్ చేసుకునే ఇవ్వగలుగుతాం అన్నమాట మేము. దేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇవి నేను 2 సంవత్సరాల నుంచి వింటున్నాను ప్రభుజీ. సత్సంగము, ఈ యొక్క భగవత్ సత్సంగంలో పాల్గొంటున్నాను. ఇవి చాలా డిస్ట్రాక్షన్లు వస్తున్నాయి. 16 మాలలు చేయగలుగుతున్నాను. కానీ నాదొక ప్రశ్న ప్రభుజీ. నేను ఒక పిల్లలకి, భర్తకి అందరికీ దూరంగా ఉంటా. పని చేసుకుంటూ కేర్ టేకర్ గా చేస్తా. ఇది ఒక హాస్పిటల్. నేను ఈ యొక్క పని వదిలేసి నేను ఇంటికెళ్ళి ఈ యొక్క సాధన చేయాలంటారు ప్రభుజీ, లేకపోతే పిల్లల బాధ్యత నిర్వహించాలంటారు ప్రభుజీ? నాకు ఒక ప్రశ్న. మాతాజీ లాస్ట్ మాట ఏంటో అర్థం కాలేదు మాతాజీ, మీరు ఏమన్నారు? నేను ఒక కేర్ టేకర్ గా చేస్తాను ప్రభుజీ. ఓకే. పిల్లలకి దూరంగా ఉంటా. హైదరాబాద్ వచ్చా, మాది కాకినాడ ప్రభుజీ. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాతే ఈ యొక్క నాకు తెలిసింది ఈ యొక్క ఆధ్యాత్మికం ద్వారా. అలా ఈ 2 సంవత్సరాలు మట్టించి మీ యొక్క కథలు, మీ యొక్క ప్రవచనాలన్నీ వింటూనే ముందుకు వెళ్ళాను. 16 మాలు చేయగలుగుతున్నాను, కానీ చాలా చాలా డిస్కషన్ వస్తున్నాయి. కానీ ఎంత డిస్కషన్ వచ్చినా సరే వదలాలనిపించట్లేదు ప్రభుజీ. నిజంగా చెప్పాలంటే నాకు ముందున్న కష్టం కన్నా ఈ యొక్క పరీక్ష చాలా ఇదిగా అనిపిస్తుంది. కానీ ఇందులో ముందుకెళ్ళాలని నాకు ఇచ్చోతే ఉంది. కానీ ఎలా వెళ్ళాలన్నది నాకు అర్థం కావట్లేదు ప్రభుజీ. మీరు మంచి మీరు భగవద్భక్తి ఉండండి మాతాజీ. అలానే మీరు కృష్ణ కథామృతం ద్వారానే డివోటీ అయ్యారా మీరు? ఈ యొక్క జబ్బా గ్రూప్ లో 1 మంత్ నుంచే సార్ మీకు దీనికి కనెక్ట్ అయ్యి ఉన్నాను సార్. ఓకే. అయితే మన ప్రసన్న ఇంకా శ్రీనివాస్ ప్రభుని ఒకసారి కాంటాక్ట్ చేయండి. వాళ్ళు మీకు మెంటర్షిప్ ప్రోగ్రాంలో యాడ్ చేస్తారు. తర్వాత మనం ఆ క్లాసులలో మీకు ఇంకా మంచి అన్ని విషయాలు తెలుస్తాయి మాతాజీ. ప్రభుజీ థ్యాంక్ యూ ప్రభుజీ. నిజంగా ఈ యొక్క ప్రశ్న అడగాలని ఎప్పటి నుంచో ఉంది. నిజంగా నాలో నేనే సతమతం అయిపోతున్నాను. నిజంగా ముందుకెళ్ళాలని నాకు చాలా ఇచ్చోతే ఉంది. నిజంగా ధన్యవాదాలు ప్రభుజీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను. హరే కృష్ణ. సంతోషం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. అవును, న్యూ కమర్స్ అని అంటే అందరు న్యూ కమర్స్ అని పెట్టేసుకున్నారు ఇప్పుడు. ఎలా మరి? న్యూ కమర్స్ కూడా ఇంతమంది ఉంటే ఎలా మాట్లాడగలను నేను? సుజాత మాతాజీ న్యూ కమర్స్ అని ఉన్నది. జై శ్రీకృష్ణ గురుజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. గురుజీ, మేము మొదట భగవద్గీత నేర్చుకోవడానికి జాయిన్ అయ్యాము గీతా పరివార్లో. ఆ తర్వాత దాంట్లోనే ట్రైనర్ అయ్యాను. ఆ భగవద్గీత మీనింగ్స్ తెలుసుకోవాలని మీ ప్రవచనాలు వినేటప్పుడు భాగవతం గురించి వచ్చిందనమాట. మీ ప్రవచనాలలో ఎక్కువ భాగవత ప్రస్తావన ఉంటే ఆ భాగవత ప్రవచనంలోకి వెళ్ళి ఇప్పుడు 10 స్కందాల వరకు విన్నాను గురుజీ. ఇంకా ఎంటర్ కృష్ణ అవతారం గురించి ఇప్పుడు 10వ స్కందంలో ఎంటర్ అవుతున్నాను. ఏమంటే టైం ఎక్కువ కుదరట్లేదు. మార్నింగ్ 10వ స్కందంలోకి ఎంటర్ అవుతే ఇంకా మీరు ఎగ్జిట్ అవ్వరు అనమాట. ఏమంటే టైం ఎక్కువ కుదరట్లేదు గురుజీ. డైలీ ఒక 4-5 క్లాసులు తీసుకుంటామా. భగవద్గీత క్లాసులో డైలీ 40 మినిట్స్ ఉంటుంది పలికించడం, నేర్పించడం వాళ్ళకి. సో శని ఆదివారాలు అంతా భాగవతానికే పెట్టేస్తాను అనమాట. అలాగే మీరు చెప్తున్నారు కృష్ణ ప్రేమ ఆధ్యాత్మికం అనేది. ఇది చదువుతూనే వస్తుందా? అది చెప్పేది అర్థమవుతుంది, కానీ అది ఫీల్ ఎలా రావాలనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు గురుజీ. ఆ ఫీల్ వస్తుంది, మెల్లమెల్లగా వస్తుంది. రావాలి అనే ఒక తత్పరత ఎప్పుడైతే వస్తుందో అది దానికి బీజం అన్నమాట. ఇప్పుడు మీరు బీజాన్ని నాటారు. మెల్లమెల్లగా ఆ భావన కూడా ఇలానే సత్సంగంలో వింటూ ఉండండి. మంచి విశేషాలు తెలుసుకుంటూ ఉండండి. ఆ భావన కూడా మనసులో జాగరూకం అవుతుంది.
ఈ జన్మకు సాధ్యమవుతుందా గురుజీ? మనం ఏమైనా చిన్న తప్పకుండా బ్రహ్మాండంగా ఇదే జీవితంలో కృష్ణ ప్రేమను పొందుతాం మనందరం కూడా. శ్రీల ప్రభుపాదుల వారి అన్యాయులందరూ కూడా. థ్యాంక్స్ గురుజీ. హరే కృష్ణ. గురుజీ ఇంకొక చిన్న డౌట్ గురుజీ, మా అమ్మాయి విషయంలో చెప్తున్నాను ఇది. ఇప్పుడు ఎగ్జామ్స్ లో ఎవరైనా అడుగుతుంటారు కదా పక్కన పిల్లలు ఆన్సర్ చెప్పమని. చెప్పడం తప్పు, అది ఎగ్జామ్ అని మా అమ్మాయి వాదిస్తుంది. ఒకరికి సాయం చేయడం కరెక్ట్ అని నేను చెప్తాను. ఏది కరెక్ట్ దీంట్లో? యాక్చువల్గా ఎగ్జామ్ ముందు చదివించటంలో సహాయం చేయించండి, కాపీ కొట్టడంలో కాదు. ఓకే. ఆ అమ్మాయి అదే అంటుంది. అమ్మ వేరే ఆడుకుంటూ కూర్చొని తీరా ఎగ్జామ్ టైంలో అడుగుతారు. నేను కష్టపడి చదివి వాళ్ళకి ఆన్సర్లు చెప్పాలా అని అంటుంది. వాళ్ళకి సొంత చెప్పండి, అంటే ఎవరైతే అడుగుతారో వాళ్ళకి చెప్పండి, ముందుకు రండి, నాతో చదువుకున్నప్పుడు నేను కూడా మిమ్మల్ని చదివిస్తాను, మంచిగా నేర్పిస్తాను అని చెప్పండి. ఇంకా ఆ? ఫ్రెండ్ అంటే ఎలా గురుజీ? సొంత ఫ్రెండ్స్ కే చెప్పకపోతే క్లోజ్ ఫ్రెండ్స్ కి ఎలా? అది కరెక్టేనా భావన? అదే అంటున్నాను మాతాజీ, చెప్పండి, ఎగ్జామ్ ముందు చెప్పండి, ఎగ్జామ్ లో కాదు. ఒకవేళ ఓకే మీ డాటర్ రేపు ప్రొద్దున చెప్తూ ఎవరైనా ఇన్విజిలేటర్ వచ్చి పట్టుకొని ఎగ్జామ్ క్యాన్సిల్ చేసేస్తే మంచిదేనా? ఓకే గురుజీ. టీచర్ పిలిచాక మీరు అన్నారనుకోండి, ఏంటి ప్రభు, ఏంటి ప్రిన్సిపల్ గారు అలా అంటారు, షేరింగ్ ఈస్ కేరింగ్ కదండి, మీరే కదండి పంచమని చెప్పారు, అందుకే మా డాటర్ పంచుతుంది అని అంటే వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పండి? ఓకే గురుజీ. నేను బాధించాను అమ్మాయితో. కాకపోతే నాది కరెక్టా అమ్మాయిది కరెక్టా కనుక్కోవడానికి అని చెప్పి మీ మిమ్మల్ని డాటరే అడుగుతున్నాను. కరెక్ట్. ఓకే గురుజీ, చెప్తాను అమ్మాయికి. కృష్ణ మాతాజీ. థ్యాంక్స్ గురుజీ. చాలా ఆనందంగా ఉంది మీతో మాట్లాడుతున్నందుకు. గురుజీ ఇంకొక డౌట్ గురుజీ. పొద్దున ఇంకొక మీరు నిమిషం చదువుతారే, పొద్దున మీరు చదువుతారు, అది మేము కూడా చదవచ్చా? ఏం మేము చదివేది? అంటే భాగవతం శ్లోకాలు ఫస్ట్ ఒకరితో చదివిస్తారు కదా, అదంతా మాకు కూడా అవకాశం అందరూ ఉంటుందా? అందరూ చదవచ్చు మాతాజీ, అందరూ. మీకు ఇంటర్నెట్ బాగుండాలి, తెలుగు స్పష్టంగా రావాలి, ఈ రెండు విషయాలు స్పష్టంగా ఉండాలి, ఇంటర్నెట్ బాగుండాలి. ఈ రెండే ఎవరి దగ్గర ఉంటే అందరూ చదవచ్చు తప్పకుండా. మెయిన్గా ఇంటర్నెట్ కనెక్షన్ బాగా చూసుకోవాలి, దగ్గర నుంచి క్లియర్గా తప్పులు పోకుండా ఉచ్చరిస్తూ పలకాలి. అలా చదివే వాళ్ళందరికీ కూడా అవకాశం ఉంటుంది. శ్రీనివాస్, శ్రీనివాస్ ప్రభు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకున్నారు, మళ్ళీ మ్యూట్ అయిపోయారు. సరే, శ్రీనివాస్ ప్రభు అన్మ్యూట్. గంగా భార్గవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మేము గుజరాత్ లో ఉంటాం ప్రభుజీ. రోజు మీ భగవద్గీత ఇవన్నీ వింటున్నాను ప్రభుజీ. నేను యూట్యూబ్ లో వినడం స్టార్ట్ చేశాను. ఎవరో నాకు రీల్ సెండ్ చేశారు ఒక 1 month బ్యాక్. సో దాని ద్వారా నేను కనెక్ట్ అయిపోయి యూట్యూబ్ లో నుంచి అన్ని చూస్తున్నాను. మా పిల్లలు కూడా బాగా చూస్తున్నారు ప్రభుజీ. మా చిన్న పాప అయితే ఎంత కనెక్ట్ అయిపోయిందంటే మీరు చెప్పే మాటలకి, ఆ రామాయణం భారతం నేను చెప్తున్నప్పుడు చాలా క్వశ్చన్స్ అడిగేవాళ్ళు వాళ్ళు నన్ను. అలాంటిది అవి చూస్తున్నప్పుడు వాళ్ళ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరుకుతున్నాయి అనమాట. సో వాళ్ళు చాలా హ్యాపీగా నేర్చుకుంటున్నారు. మొన్ననే రామాయణం చక్కగా విన్నారు వాళ్ళు. ఇప్పుడు భాగవతం స్టార్ట్ చేశారు. వాళ్ళు చక్కగా వింటున్నారు. వాళ్ళ క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలుస్తున్నాయి. చాలా బాగుంది. ఇవాళ క్లాస్ లో తను మాట్లాడాలనేసి హ్యాండ్ రైజ్ చేసింది. నేను చేయైతే కాదమ్మా ఇప్పుడు అని చెప్పాను. యాక్చువల్ తను 7:30కే వెళ్ళిపోతారు ఇద్దరు స్కూల్ కి. చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ. ఇలా జూమ్ లో మీతో మాట్లాడటం కూడా చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ. ఎంత ఏజ్ మాతాజీ మీ పిల్లలది? పెద్ద పాపకి 11 years ప్రభుజీ. చిన్న పాప 8 years ప్రభుజీ. వాళ్ళకి అర్థం అవుతుందా గీతా భాగవతాదులు అన్నీ? చాలా బాగా అర్థమవుతుంది ప్రభుజీ. నేను చెప్పినప్పుడు వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు చెప్తుంటే ఎంత చక్కగా వింటున్నారంటే కూర్చొని, నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను ఫస్ట్ టైం అన్నమాట అన్ని ఇట్లా వినడం. ఎవరో రీల్స్ ఏం చేశారు, ఎవరో కానీ ఆ మహానుభావులు, నిజంగా వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. నేను కూడా చాలా క్లియర్ గా వినగలుగుతున్నాను. అన్ని నోట్ చేసుకుంటున్నాను నేను కూడా క్లాసులు వింటా. చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ. మీ క్లాసెస్ రెగ్యులర్ గా వినడానికి ఇంకా ఏమన్నా జూమ్ ఐడి కానీ వేరే ఏమన్నా ఉందా ప్రభుజీ? ఇదే మా క్లాస్ వినడానికి ఒకటే ఒక జూమ్ ఐడి, ఇదే జపా గ్రూప్. ఓకే. అన్ని క్లాసెస్ కి వర్తిస్తూ ఉంటుంది. కానీ ఈరోజు సాయంత్రం మాత్రం యూట్యూబ్ లైవ్ మాత్రమే ఉంటుంది. దాంతో ఓకే పాటు ప్రభుజీ. ఒకసారి 8 years 11 years పిల్లలకి అంత బాగా అర్థం చేసుకుంటున్నారంటే మీరందరూ మీ పిల్లల్ని, మీ మనవల్ని, మనవరాలని అందరినీ తీసుకొని రావాలి క్లాస్. మన ఈ ధర్మం అనేది ముందుకు వెళ్తుంది, లేకపోతే చాలా కష్టం.
కాబట్టి అవును ప్రభు. కలిపి రోజు మిమ్మల్ని అడుగుతుంది ప్రభుజీ చిన్న పాప, ప్రభుజీ గారు రావట్లేదేంటి, వేరే ప్రభుజీలు వస్తున్నారేంటి అంటే నేను చెప్పాను ఇలా ప్రభుజీ గారు కుంభమేళాకి వెళ్ళారని. ఇవాళ మిమ్మల్ని చూసి చాలా ఎగ్జైట్ అయిందనమాట ఆవిడ, నేను మాట్లాడతాను అనేసి. చాలా సంతోషం, చాలా సంతోషం. రేపు మాట్లాడదాం, అది రేపు సండే కదా, రేపు మాట్లాడదాం. ఇంకెవరు మాట్లాడాలనుకుంటున్నారు, చేయొద్దని చూద్దాం. ఎక్కువ మందిని తీసుకోలేము, కొంతమందితో ప్రయత్నం చేద్దాం. శోభా మాతాజీ, శోభా మాతాజీ తర్వాత హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ దండవత ప్రణామాలు. ప్రభుజీ. హరే కృష్ణ, హరే ఫస్ట్ టైం కృష్ణ. మాట్లాడుతున్నాం ప్రభుజీ మీతో. మాతాజీ హరే కృష్ణ. ప్రభుజీ మాకు ఏకాదశి రోజు మీతో మాట్లాడడం చాలా చాలా ఆనందంగా ఉంది ప్రభుజీ. నిజంగా మా లైఫ్ లోకి మీరు వచ్చి ఆ భగవంతుడు మీ ద్వారా మాకు కృష్ణుడి గురించి తెలుసుకునే విధంగా చేస్తున్నారు ప్రభుజీ. మేమైతే చాలా చాలా ఆనందంగా ఉన్నాం ప్రభుజీ. ఇప్పుడు మీ రీల్స్ చూసే మేము అసలు ఇన్స్పైర్ ఇన్స్పైర్ ప్రభుజీ. అయిపోయాం ప్రభుజీ. అయ్యో నిజంగా కంప్లీట్ గా నాన్ వెజ్ అన్ని మానేసేసి అసలు మాటలు రావట్లేదు మాటలు ప్రభుజీ. రావట్లేదు అంత ప్రభుజీ. ఆనందంగా ఉన్నాం ప్రభుజీ మేము. నిజంగా మీ ద్వారా ఆ శ్రీకృష్ణ భగవంతుడు మా జీవితంలోకి వచ్చి మేము భగవంతుడి గురించి మీరు చెప్పే భగవద్గీత, భాగవతము, రామాయణము అన్నీ వింటూ మా టైంని పూర్తిగా మా వర్క్ కేటాయించుకుంటా ఉన్నాము. మిగిలిన టైం అంతా అక్కర్లేని సీరియల్స్, సినిమాలు అన్ని పక్కన పెట్టేసాం ప్రభుజీ. చాలా సంతోషంగా చాలా ఉంది సంతోషంగా ప్రభుజీ. ఉన్నాం ప్రభుజీ. చాలా ధన్యవాదాలు మీ ఇద్దరికి. మీకు ఇంకా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పూర్తిగా లభించాలి. మీరు ఆధ్యాత్మికంగా ఏదైతే స్వామి యొక్క శ్రీచరణాలకు ప్రభుజీ భద్రాచలం మీ సాంగత్యం కోసం మేము ప్రయత్నం చేసాం ప్రభుజీ. ఆ టైంలో మా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి కొంచెం వీలు పడలేదు. ఫర్దర్ గా మనది ఏదైతే మీ ద్వారా మీ సాంగత్యం ద్వారా ఏ ధామానికి వెళ్ళినా ఖచ్చితంగా మేము వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం ప్రభుజీ. మీ ఆశీర్వాదం మాకు మా పిల్లలకి ఎప్పుడు ఉండేలాగా దీవించండి ప్రభుజీ. తప్పకుండా. మీరు కూడా మన శ్రీనివాస్ ప్రభు ప్రసన్న మాతాజీని కాంటాక్ట్ అయ్యి మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఎన్రోల్ అవ్వండి. అప్పుడు మీకు అన్ని విశేషాలు, ఇంకా క్లాసెస్ ఇవన్నీ కూడా తెలుస్తాయి మీకు. ఇంకా చాలా సంతోషం. హరే కృష్ణ. ఇంకా రత్నం మాతాజీ వస్తాం. మీరు చెయ్యి కిందకి చేసేయండి, మీ దగ్గరికి వస్తా, మీతో మాట్లాడకుండా వెళ్దాం, కంగారు పడకండి మీరు. పాపం కొత్త వాళ్ళకి ఎవరికైనా ఛాన్స్ ఇద్దామని శ్రీవాణి మాతాజీ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ మాత. అసలు మీతో మాట్లాడే ఛాన్స్ నాకు వస్తుందని అనుకోలేదు ప్రభుజీ. ఏకాదశి రోజు మీతో మాట్లాడుతున్నానంటే అదృష్టం ఈరోజు నాకు. నేను మీది భాగవతము, భగవద్గీత విన్నాను. విన్న తర్వాత అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఫీలింగ్ వచ్చేసింది ప్రభుజీ. ఇంకా ఉంటే బాగుండు అనిపించింది, కానీ మళ్ళీ వినాలని అనుకుంటున్నాను ప్రభుజీ. తప్పకుండా. ఎంత భాగవతం ఎన్నిసార్లు మంచిది. మనకి ఇంకా ఇంకా ఎన్నో విషయాలు మనకు అవగతం అవుతూ ఉంటాయి. చాలా సంతోషం. ఇది ఒక డౌట్ ఏంటంటే ప్రభుజీ, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఇప్పుడు యుఎస్ లో ఉన్నాను ప్రభుజీ. ఏ స్టేట్ లో ఉన్నారు యుఎస్ లో? నార్త్ కెరోలినా. నార్త్ కెరోలినా. మేము లాస్ట్ ఇయర్ వెస్ట్ వర్జీనియాలో ఇస్కాన్ టెంపుల్ ఉంది కదా ప్రభుజీ, అక్కడికి వెళ్ళొచ్చాము. బృందావన్. అక్కడ ప్రభుపాద స్వామి ప్రభుజీ అక్కడ ఉన్నారంట కదా ప్రభుజీ. మీరు ప్రభుజీ గురించి మీరు చెప్పారు కదా యూట్యూబ్ లో, అప్పుడు నాకు ఐడియా వచ్చింది, అరే ఇక్కడ ఉన్నారా అని. చాలా సంతోషం. మీరు ఇంకా మార్గంలో ముందుకెళ్ళాలి అని ప్రార్థన చేస్తా. హరే కృష్ణ. ఇంకో 10 నిమిషాలు ఉన్నాయి. 8:30కి మేము ఆ సేవకి వెళ్ళాలి. కొత్త వాళ్ళు ఎవరున్నారు ఇంకా? రచన మాతాజీ వరంగల్.
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అండి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. చెప్పండి. ప్రభుజీ నాకు తాతగారు కాలం చేసి మొన్నటికి 11 months అవుతుంది. ఏ? కాకపోతే నాకు డ్రీమ్స్ వస్తున్నాయండి, ఆత్మ శాంతించినట్టు, బాగా ఏడుస్తున్నట్టు. కొంచెం పైకి ప్రే చేస్తారా తాతగారి ఆత్మ శాంతించాలని? తప్పకుండా మాతాజీ, మీరు ఒక మాల మీ తాతగారి కోసం చేస్తూ ఉండండి. భాగవతోత్తములు వైష్ణవులకి చక్కగా ప్రసాదాన్ని నివేదన చేయండి. దాని తర్వాత ఆలయంలో భగవంతుడి యొక్క సేవ కైంకర్యం చేయించండి. గోమాతకి ప్రతి నిత్యము కూడా మీకు వీలున్నప్పుడల్లా గ్రాసాన్ని తినిపిస్తూ ఉండండి. తప్పకుండా మీ తాతగారి యొక్క ఆత్మ శాంతించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మేము వారంగల్ వస్తున్నాం ఒక రోజు కోసం అని. ఫిబ్రవరి 26వ తేదీన అక్కడ ఒక కార్యక్రమం ఉన్నది. వారంగల్లో ఒక ప్రవచనం ఉన్నది. వరంగల్ నుంచి ఎవరైనా ఇక్కడ క్లాస్ అటెండ్ అవుతూ ఉన్నారు అని అంటే వారు ఆ కార్యక్రమానికి రావచ్చు. ఆ ప్రోగ్రామ్ డీటెయిల్స్ మళ్ళీ మీకు త్వరలో చెప్తాం. వరంగల్లో జరిగి రాజ్యలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మీతో మాట్లాడటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రభుజీ. ప్రభుజీ మీరు చెప్పే క్లాసులు నేను రోజు వింటూనే ఉంటాను ప్రభుజీ. భగవద్గీత, భాగవతం ఎప్పుడు నేను ఇంకేమి పెట్టుకోను ప్రభుజీ. ఓన్లీ మీ క్లాసులే వింటూ ఉంటాను ప్రభుజీ. ఏ పని చేసినా భగవంతుడి కోసమే చేస్తాను ప్రభుజీ. మీరు ఒక్క విషయం చెప్పారు కదా ప్రభుజీ, ఎన్నో జీవితాలు ఎంతమందికి ఇచ్చాం, ఈ జీవితాన్ని మనం భగవంతుడికి ఇచ్చేయాలని. ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది ప్రభుజీ. ఇంక ఈ జీవితాన్ని నేను మా గురువుగారు చెప్పినట్టు భగవంతుడికే ఇచ్చేసేయాలి. మా గురువుగారి కోసమే నేను ఉండాలి అనుకుంటాను ప్రభుజీ. ఎప్పుడైనా మా పిల్లల విషయంలో కొన్ని జరిగింది ప్రభుజీ. వాళ్ళిద్దరికీ ఐ ఆపరేషన్స్ జరిగినాయి. అప్పుడు అది చేపించడం మంచిదో చెడుదో తెలీదు. కానీ అప్పుడు నాకు ఎప్పుడైతే ఇలా అనిపిస్తుందో ఆ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు నేను వెళ్ళి భగవద్గీత చదువుకుంటాను ప్రభుజీ. చదువుకోగానే కన్నయ్య నేను ఏం చేస్తున్నాను, నాకేంటి మార్గదర్శనం చూపించని అనుకోగానే కానీ ఆ పేజీలో నాకు నా మనసు కుదుట పడే విధంగా కన్నయ్య మాట్లాడినట్టుగానే ప్రభుపాదుల వారి ట్రాన్స్లేషన్ ఉంటుంది ప్రభుజీ. నిన్న రాత్రి కూడా నా పాప సర్జరీ చేయడం వల్ల ఈ కన్ను నొప్పి వస్తుందమ్మా అనగానే ఆ సర్జరీ చేయడం మంచిదా చెడుదా అసలు అర్థం కాలేదు. కానీ కృష్ణుడి కోసం వెళ్ళి నేను భగవద్గీత ఓపెన్ చేయగానే నువ్వు చేసిన కర్మలు నీవి కాదు, ఆ కర్మల యొక్క ఫలాలన్నీ నావి అని కన్నయ్య నాతో చెప్పినట్టు అనిపించింది ప్రభుజీ. నువ్వు నా కోసమే కదా ఉన్నది, నీ కర్మ యొక్క ఫలాల్ని అన్నిటిని నాకే ఇచ్చేసినప్పుడు నువ్వెందుకు బాధపడతావు, నువ్వు బాధపడితే నేను బాధపడతాను కదా అన్నట్లు అనిపించింది ప్రభుజీ. ఇంకా నేను బాధపడిన కన్నయ్య, నేను నీకోసమే ఉన్నాను, నేనేం చేసినా ఈ పిల్లలు నీ పాలే, ఈ ఇల్లు నీదే, ఈ బంధాలు ఇవన్నీ నీవే, నువ్వే ఇచ్చావు, నేనే నీ దానైనప్పుడు ఈ బంధాలన్నీ కూడా నీవే కదా, నేను ఎందుకు బాధపడతాను, నేను బాధపడితే నువ్వు బాధపడతావు కదా, నేను చాటింగ్ చేసినా నీకోసం, నేను ఏం చేసినా నీకోసమే అన్నప్పుడు, నేను నీకోసం అన్నప్పుడు నువ్వే నా ప్రాణం అనుకున్నప్పుడు నాకు ఇంకేం వద్దు కన్నయ్య, నేను నీకోసమే ఉంటాను, ఇంకేమి నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను, నువ్వు సంతోషంగా ఉండు అంతే అనుకుంటాను ప్రభుజీ. చాలా మంచి భావన. కృష్ణ మంచిగా మీరు ఆధ్యాత్మికంగా ఉండాలి, మీ పిల్లల యొక్క ఆరోగ్యం కూడా బాగుండాలి అని మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. అలానే ఇక్కడ మేము వారంగల్ వస్తున్నాం అనేసరికి అందరూ ఇక్కడ రండి అక్కడ రండి అని చెప్తున్నారు. కానీ చూడాలి ఎంతవరకు ఎక్కడికి రాగలుగుతాం మేము అని. ఒకటైతే కొన్ని కార్యక్రమాలు మేము వచ్చే కార్యక్రమాలు చెప్తాం. ఫిబ్రవరి 26వ తారీఖు వారంగల్ వస్తాం. మార్చ్ 16వ తారీఖుకి మచిలీపట్నం వస్తాం మేము. మచిలీపట్నంలో ఒక కార్యక్రమం ఉన్నది. మార్చ్ 16వ తారీఖున ఆదివారం రోజు మచిలీపట్నం బందర్ అని అంటారు కదండి, అక్కడికి వస్తాం. 17వ తారీఖు మార్చి 17వ తారీఖు ఇంకొక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం ఇక్కడ ఏ ప్రదేశం, మన సుబ్రహ్మణ్య ప్రభు ఆర్గనైజ్ చేస్తున్నారు. అది కూడా మచిలీపట్నం దగ్గరలోనే ఆ ప్రదేశం కూడా. అక్కడ
ఈ 2 కార్యక్రమాలు ఉన్నాయి. దాని తర్వాత ఏలూరులో ఉన్నది ఒక కార్యక్రమం. దాని తర్వాత మార్చ్ ఫస్ట్ వీక్లో ఒకరోజు విజయనగరానికి వస్తాం మేము. విజయనగరంలో ఒక రామాలయంలో ప్రవచన కార్యక్రమం ఉన్నది. వరంగల్, విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు, ఇవి కొన్ని కార్యక్రమాలు ఇప్పటి వరకైతే ముందు కనిపిస్తున్నాయి. మిగతా కార్యక్రమాలు ఎక్కడున్నాయి ఏంటి అనే విషయాలు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. సరే, మన ఆల్మోస్ట్ మనం ఫినిష్ అయిపోతుంది. ఒకసారి మన రత్నం మాతాజీని మాట్లాడించి తర్వాత మనం ఫినిష్ చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ఆరోగ్యం బాగుందా? బాగా ఆలకిస్తున్నారా అన్ని కూడా? రోజు ఆలకిస్తున్నాను ప్రభుజీ, రోజు ఆలకిస్తున్నాను. లేగడమే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, కానీ లేచి పూజ చేసుకొని ఇంకా పూజ చేసినా ఇంకా అలాగే ఆలకించుకొనే ఉంటున్నాను. ఆ తర్వాత ప్రభుజీ, రేపు మాకు సూర్యనారాయణమూర్తి నోవులు ఉన్నాయి. అదే జ్వారేశ్వరం అంటారు కదా, అది ఉంది రేపు. కానీ ఆలకిస్తాను ప్రభుజీ, ఆలకించాకే అవి చేస్తాను. తర్వాత ప్రభుజీ, నిన్న ఒక పేరెంటానికి వెళ్ళాను ప్రభుజీ. వెళ్తే అక్కడ మాటల సందర్భంలో ఏదో అనుకుంటే నేను అన్నాను, అలా కాదు, మనిషి ఆశాజీవి, ఎన్నో ఆశలు ఉంటాయి. అందుకే గాడిది ఎన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మనమే తీసుకున్నాం. తర్వాత కుక్కకి 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మనమే తీసుకున్నాం. కోతికి 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మనమే తీసుకున్నాం. మనకు అన్ని ఆశలు ఉన్నాయి, అంత ఇది ఉంది. ఆ ఆశ అంతా వదిలేసుకొని భక్తి మార్గంలోకి వెళ్తే ఎంతో మంచిది అనేసి ఆ స్టోరీలో చెప్పాను మా ప్రభుజీ. ఇంకా వాళ్ళు పొంగిపోయారు. భలే చెప్తున్నావు మా ప్రణవానంద ప్రభుజీ గురువు గారు చెప్పారు ఇవన్నీ నాకు. అందుకు అవి ఆలకించి అవి అలా గుర్తుండిపోయాయి. ఈ ఆశను చంపుకోవాలి, మనము దేని మీద ఆశలు పెట్టుకోకూడదు. ఆ భగవంతుడి పాదాలు చెంతే మనం చేరుకోవాలని మనం ఆశ పెట్టుకోవాలి అని అదొకటి. తర్వాత సూట్ కేసుతో దేవుడు వస్తాడు చనిపోయాక. అప్పుడు ఆ సూట్ కేసులో ఏటున్నాయి, ఏటని ఆస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయని గౌరవంగా ప్రభుజీ ఎవరో చెప్పారు ప్రభుజీ. అదొకటి, ఆ స్టోరీ ఒకటి చెప్పాను ప్రభుజీ. అందరూ ఇంక పొంగిపోయి చాలా సంతోషపడిపోయారు ప్రభుజీ. ఇలాంటివన్నీ మా అలాంటి మూర్ఖులకి ఏదో అలా చిన్న గుర్తులు ఉంటున్నాయి, అలా చెప్పగలుగుతున్నాం. మీరు కూడా మీ ఊర్లో సత్సంగం ప్రారంభం చేసేయండి ప్రభుజీ. నాకు ఇక్కడ మేము అద్దుకుంటున్నాం ప్రభుజీ. మా సొంతూరు శ్రీహరిపురం, అంటే వైజాగే శ్రీహరిపురం. అక్కడ ఇల్లు అది అమ్మేసి మేము ఇప్పుడు అద్దెకి రాజీవ్ నగర్ కోరవానిపల్లిలో ఉంటున్నాం ప్రభుజీ. ఇక్కడ ఎవరు సరిగా ఎవరు ఉండట్లేదు. ఎక్కడికైనా వెళ్ళాలి, ఆ కృష్ణుడి తెలుసుకోవాలి, కృష్ణుడి సత్సంగాలకు వెళ్ళాలి అని నాకు ఒక ఆశ ఉంది ప్రభుజీ. కానీ ఇక్కడ ఎవరు సరిగా ఎవరు ముందుకు రావట్లేదు ప్రభుజీ. ఒక్కరిదాన్ని అయిపోతున్నాను. మీ సత్సంగాలు చెప్పినప్పుడు ఆలకెత్తున్నాను, తర్వాత అలా జపం చేసుకుంటాను 16 మాలలో. తర్వాత ఇంకా అలాగే ఏదో అనడమే తప్పితే నేను ఎక్కడికి వెళ్ళను ప్రభుజీ. 1 year అవుతుంది ఇక్కడికి మేము వచ్చి, కానీ ఎవరు నాకు పెద్ద పరిచయం లేరు ఇక్కడ. దానివల్ల మెల్లమెల్లగా పరిచయాలు ఏర్పడతాయి. మీరు వెళ్ళి ఇలా ప్రవచనాలు చెప్తూ ఉండండి అక్కడ ఇక్కడ. రేపు నోములు పిలిచిన వాళ్ళకి కూడా ఒక క్లాస్ ఇచ్చేయండి 1 గంట సేపు. తర్వాత చెప్పండి మా ఇంట్లో ప్రోగ్రామ్ ఉంటుంది వచ్చేయండి అని అంటే అందరు వస్తూ ఉంటారు. మెల్లగా భక్తి చేసుకోండి. మీరేంటి అంటారు, ఇక్కడ 1000 మంది భక్తి లేదు. ధైర్యంగా మంచిగా భక్తి చేస్తూ ఉండండి, భక్తి మార్గంలో ముందుకెళ్ళండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చాలా సంతోషం. మళ్ళీ మనం వచ్చే సాయంకాలం పూట చైతన్య చరితామృత ప్రవచనంలో కలుసుకుందాం. మళ్ళీ రేపొద్దున ఓవర్ వ్యూ ఆఫ్ శ్రీమద్ భాగవతం 1st chapterలో కలుసుకుందాం. శ్రీల ప్రభుపాద్కి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై.